పల్నాడు జిల్లాలో భానుడు బగబగమంటున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో మధ్యాహ్నం వేళ రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. వ్యాప్తంగా కూడా ఈరోజు ఎండ తీవ్రత అత్యధికంగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో కూడా ఈరోజు ఎండ అయితే 42 డిగ్రీలకు అయితే చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు రేపు ఎల్లుండి ఉన్న వరుసన 4 రోజుల పాటు కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే ప్రజలకు చెప్పడంతో పాటుగా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేయమని చెప్పేసి ఎక్కడైతే ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రజలు ఏదైనా పని ఉంటే తప్పితే అనవసరంగా బయటికి రావద్దని కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైనా ప్రజలు అత్యవసర పరిస్థితి ఉన్నా సరే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా మధ్యలో బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవడంతో పాటు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవాలి. మంచినీళ్ళతో పాటుగా ఏదైతే మజ్జిగ ఇటు నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే పుచ్చకాయ కానీ దోసకాయ కానీ అలాంటివి ఎక్కువగా తింటూ ఉండాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఈ వరుస 3 రోజుల పాటు కూడా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడు మాచర్ల కానీ ఇటు కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇప్పటికే రోడ్లు పగిలే ఎండలు అయితే వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంత ఏపీలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం ఎండ తీవ్రత అధికంగా నమోదు అవడంతో పాటుగా ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఏరియాలు అయితే గ్రీన్ జోన్, రెడ్ అలర్ట్ అని కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఈ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా వైద్యులు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా వైద్య శాఖ కూడా పల్నాడు కలెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఈ ఎండ తీవ్రత వల్ల కూడా చాలా వరకు ప్రజలు చిన్నపిల్లలు కానీ వయసు మీద పడిన వాళ్ళు కానీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. దాంతోపాటుగా ఏదైతే పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకే పని చేసుకోవాలి, 10:30 కల్లా ఇంటికి వచ్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. 10:30 నుంచి కూడా సాయంత్రం 4:30 వరకు కూడా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి అధికారులు కూడా సూచించడం జరిగింది. ఏదైనా పని ఉంటే మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 8 గంటల వరకే బయటికి రావాలి తప్పితే ఏదైతే 10:30 నుంచి 4:30 మధ్యలో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి అధికారులు ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. ఏదైతే అధిక ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండే పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ తీసుకోవాలని చెప్పేసి అధికారులు కానీ ఇటు డాక్టర్లు కానీ చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వయసు మీద పడిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలో, వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వడదెబ్బ తగలకుండా కూడా చిన్నపిల్లలని ఇటు వయసు మీద పడిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రజలకైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు మాచర్ల కానీ ఇటు గురిజాల కానీ వినుకొండ కానీ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి ఎక్కువగా మెట్ట ప్రాంతాలు. ఆ మెట్ట ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు కానీ ఇటు వైద్య శాఖ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. అత్యవసర పరిస్థితులు బయటకు వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించారా, లేకపోతే గొడుగు కానీ లేదంటే ఏదైనా టవల్ అయినా సరే నెత్తిన పెట్టుకొని వచ్చే విధంగా చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ విధంగా అయినా బయటకు వచ్చే అవకాశాలు ఏదన్నా తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే మాత్రం ప్రతి ఒక్కరు గొడుగేసుకొని రావాలని చెప్పేసి ఇటు అధికారులకు అయితే ఇటు ప్రజలకైతే సూచించడం జరిగింది. దాంతోపాటుగా పల్నాడు జిల్లాలో అత్యధిక ఎంత ఉష్ణోగ్రత ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం ఎక్కువగా నమోదవడంతో ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎండ తీవ్రతను ఇటు ఉక్కపోతను కూడా తట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు కూడా గురవుతున్నారు.
అవుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు వైద్య శాఖ అధికారులు ఇటు కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా మంచినీళ్ళను ఇటు మజ్జిగ లేదా నిమ్మరసాలు ఎక్కువగా తీసుకోవాలా. ఈ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వదు, ఎండ దెబ్బలు కూడా తగలదని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ నాగరాజుతో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా. ఏపీ వ్యాప్తంగా కూడా